హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇవైతే గోవా వీడియోస్ ఇంకా ఉన్నాయి కదండి. గోవాకి వెళ్ళిన ఫస్ట్ రోజైతే మేము చర్చి, కాలంగొట్టు బీచ్, మిరామర్ బీచ్ చూసాము. అవి ఒక రోజులోనే ఆ 3 కవర్ చేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరుతా ఉన్నాము. మేము గోకర్ణ వెళ్ళాలని బయలుదేరుతున్నాము అనమాట. మధ్యలో దారిలోనే అనుకోకుండా ఒక 2 బీచ్లు తగిలాయి. సరే వెళ్ళి చూసేసి వద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అందరూ రెడీ అయిపోయాము, బయటకు వచ్చాము. బట్టలు కూడా పెట్టుకున్నాం అనమాట, తలా ఒక 2 జతలు. ఎందుకంటే మురుదేశ్వర్లో ఒకరోజు ఉండాల్సి వస్తుంది, గోకర్ణలో ఒకరోజు ఉండాల్సి వస్తుంది. వెళ్ళి వెంటనే రాలేము వదిన, బట్టలు సర్దుకోమని చెప్పారు మా మరిది కూడా. అందుకని చెప్పేసి తలా ఒక 2 జతలు తీసుకున్నాము. ఇవైతే నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే పరంజా టీషర్టు, ఇవైతే కాలంగొట్ట బీచ్లో కొన్నానని చెప్పాను కదా, 550 రూపాయలు అండి. అవి చాలా కంఫర్ట్గా ఉన్నాయి. జర్నీలకైతే సూపరు. అసలు తేలిగ్గా, అసలు ఎంత తేలిగ్గా బట్టలు అంత తేలిగ్గా ఉన్నాయి అన్నమాట అక్కడ తీసుకున్నవి. నాకు అన్ని శారీస్ ఎత్తుకోబోయాను. అక్కడ కంఫర్ట్గా కారులో కూర్చున్నా అట్లా కంఫర్ట్గా ఉండదని అవి వేసుకున్నాము. ఇంకా కారులో అయితే ఇది పెద్ద కారు, పాపం మాకు సీట్లు కన్వీనియంట్గా ఉండాలని మా మరిది, మా చెల్లెలు కొడుకు వెనక సైడ్ కూర్చున్నారు. ఆ వెనక సైడు భలే కష్టంగా ఉంటుంది కూర్చోవాలంటే. పాపకి వామిటింగ్ అయిపోతుంది, ఆ అమ్మాయికి ఒక సీటు, నాకు కంఫర్ట్గా ఉండదని నాకు మా అమ్మకి, మా ముగ్గురికి మాత్రం తలా ఒక సీట్ ఇచ్చి వీళ్ళు ముగ్గురు మాత్రం వెనక్కి సర్దుకున్నారు. నాకు అదైతే భలే చాలా కేర్గా చూసుకున్నారనమాట. అది నాకు చాలా భలే ఆనందం వేసింది. అది మామూలుగా అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోబోతున్నారు, మనం అన్నీ కంఫర్ట్గా సర్దుకోవాలి, వీళ్ళకి ఎక్కడొకక్కడ ఇవ్వాలి అన్నట్టు అనుకుంటాం కదా కొంతమంది అయితే. అట్లా కాకుండా మేము కూర్చోలేము అని పాపం మా మరిది కూడా బాగా సర్దుకుంటాడండి. అసలు మా చెల్లెలు, బాబు కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం బాగా సర్దుకుంటారు. పాప కూడా సర్దుకుంటుంది, కానీ ఆ పిల్లకి వామిటింగ్స్ అస్సలు. ఖచ్చితంగా ఆ పిల్లకి ఒక సీట్ ఉండాల్సిందే, కిటికీ పక్కనే ఉండాలి. కారు ఎక్కిందంటే వామిటింగ్స్ అయిపోతాయి. ఆ పిల్లని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి దిగిందాక, కారు దిగిందాక. అందుకని ఎక్కంగానే ముందు నిద్రపోమ్మా అని చెప్పేస్తాం పాపకైతే. ఇంకా ఇలాగా గోవా మళ్ళీ చూసేసుకుంటూ వేరే రూట్ను వెళ్తామన్నమాట. మొన్న మేము స్టేషన్ నుంచి వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ను బయలుదేరి వెళ్తూ ఉన్నాము. వెళ్ళి హైవే ఎక్కాలి. ఇది హైవే ఎక్కేసామంటే, ఈ హైవే వచ్చేసి మామూలుగా ఎవరో చెప్తే నేను విన్నాను, కేరళ నుంచి ఏమంటాము ముంబై దాకాను, మరి గుజరాత్ దాకాను ఎక్కడికో ఉంటుందంట ఈ హైవే కనెక్షను. మొత్తం అంతా సముద్రం ఒడ్డునే వెళ్తుందండి ఈ హైవే. ఇంకా ఇప్పుడైతే మేము బీచ్కి కొంచెం లోపల వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రేపు నేను గోకర్ణ, మురుదేశ్వరం వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సముద్రం ఒడ్డునే కొంచెం దూరంలోనే ఈ హైవే అయితే అసలు భలే ఎక్సలెంట్గా ఉంటాయి దారులు. అదేమంటాము, ఎంత చూడనాటికి కళ్ళు చాలవన్నట్టు అంత అందంగా ఉన్నాయి అన్నమాట. సముద్రం పక్కన ఎప్పుడు జర్నీ చేయలేదు. ఈ ట్రిప్ జర్నీ మాత్రము అసలు అది లైఫ్లో మెమరబుల్ జర్నీ అన్నమాట. అసలు అది చూసుకుంటా మేమైతే వెళ్తూ ఉన్నాము. ఇదైతే దారిలో హైవే నుంచి పక్కకు తిరిగాము. రాజ్బాగ్ బీచ్ అని మామూలుగా మధ్యలో పలోలం బీచ్కి తీసుకెళ్తాను అని చెప్పి ఆ డ్రైవర్కి కూడా అర్థం కాల, ఈ బీచ్కి తీసుకొచ్చేసాడు. అది అయితే ఆ బీచ్, ఇప్పుడు మేము చూసే బీచ్ రాజ్బాగ్ బీచ్ అయితే ఒక పెద్ద 7 స్టార్ హోటల్ పక్కన ఉంటుంది. అంతా ఫారినర్సే ఉంటారు ఇక్కడ. అందులో ఎండాకాలం కదా, ఎవరు కొంచెం బయటకు కూడా రాలేదు. కొంచెం మంది 1-2 ఉన్నారు. ఎక్కువ సెలబ్రిటీలు ఫారినర్సే వస్తారంట. ఇది అంతా 7 స్టార్ హోటల్, దాని గార్డెన్ అనమాట. పిల్లలైతే కారాపంగానే దిగి ముందు ఇవన్నీ వీళ్ళకి వింత కదా ఇట్లాంటివన్నీ చూడటము. ముందు అక్కడికి వెళ్ళి చూస్తుంటే వెళ్ళండారా చూడండి, దాన్ని కలిపెట్టకుండా అని చెప్పి నేనైతే వీడియో తీశాను. వాళ్ళు హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మనం ఈ ఎండాకాలము రాకుండా కొంచెం చల్లబడినాకు వచ్చుంటే ఇంకా బాగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళం ఈ ఆనందాన్ని. కాకపోతే ఇప్పుడు ఎండలు మార్చి 15 తర్వాత అయితే భలే ఉండేది. ఇప్పుడు వెళ్ళుంటే బాగుంటుందండి. అక్కడ వర్షాలు చినుకులు పడతా ఉంటాయి, చల్లబడద్దు వాతావరణము. మేము ఆత్రంగా ముందే వెళ్ళిపోయాము. అంటే మళ్ళీ మాకు ఇంట్లో కుదరదో అనుకున్నట్టు వెళ్ళామన్నమాట.
ఇంక ఇక్కడ ఆపేశాడు కారు. అతను మేమేం చెప్పామంటే అతను తీసుకెళ్తానన్నాడు, వద్దులే మేము ఇదంతా చూసుకుంటా వస్తాము, మీరు కారు తీసుకెళ్ళమని చెప్పాము. ముందుకు వెళ్ళిపోయి అక్కడ పార్క్ చేసుకున్నాడు. అదంతా ఆస్వాదిస్తున్నాం అనమాట. చుట్టుపక్కల గార్డెను అదంతా రిసార్ట్స్, హోటల్ రిసార్ట్స్ ఉన్నాయి ముందు పక్క అంతా. అవి కొత్తగా అనిపించింది, ఒక కొత్త ప్రపంచంలోకి. నిజంగా అండి మేము ఇలాంటివన్నీ చూడడము ఇది కొత్త అనమాట. ఇది వరకు వెళ్ళినా కూడా ఊరికే బీచ్ దాకా వెళ్ళి వచ్చేసాము. ఈ రిసార్ట్స్ ఇలాగుంటాయి చూడండి, ఇవన్నీ రూమ్స్. దానికి ఇంకా వెనక సైడ్ ఇంకా హోటల్ అంతా బాగుంటుంది. అందులో మేమేమన్నా కారు బై మిస్టేక్ ఈ డ్రైవర్ ఇక్కడికి తీసుకొచ్చేసాడేమో, మళ్ళీ మనల్ని ఏమన్నా అంటారేమో అని తెగ ఫీల్ అయిపోతూ ఉన్నాము మేమైతే. ఎట్టో ఎవరు ఏమో అనలేదు, నేరుగా వెళ్ళిపోయాము. అవన్నీ రిసార్ట్స్ రూమ్లు అనమాట. బయట చైర్స్ ఉంటాయి, టీ పాయింట్, అది లోపల రూమ్, పైన కూడా అట్లాగే రూమ్లు ఉన్నాయి. కాకపోతే రూమ్ లోపల ఎలాగుంటుందని చూడలేదు. బయట అది ఇదంతా 7 స్టార్ హోటల్ అంటే చాలా కాస్ట్ ఉంటాయి. మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ అతను గోవా అతనే అనమాట. వాళ్ళు చెప్పారు అంత తమిళ హీరోస్ వాళ్ళందరూ వస్తూ ఉంటారంట. మేము అక్కడికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 11 అలాగైంది అనుకుంటా. ఎండ టైం కదండి, ఎవరు బయట లేరు. ఈవినింగ్ టైము అలాగైతే కొంచెం మనకి కనిపించుండేవాళ్ళేమో ఎవరన్నా కూడా. ఎవరు ఇక్కడ లేరు. ఇంకా ప్రస్తుతానికి అలాగా అన్నీ చూసుకొని ఆ గార్డెన్ మాత్రం ఎక్సలెంట్గా ఎంత నీట్గా పెట్టినారో అసలు అంతా చూసుకుంటా వెళ్ళాము అక్కడికి. చూడండి అంతా టెంకాయ చెట్లు ఎక్కువ ముందు బాగా. అవన్నీ చూసుకుంటా వెళ్ళాము. ఆ దగ్గరలోనే బీచ్ ఉంది. ఆ బీచ్ అంత దూరం నడిచాము, చాలా దగ్గరలో ఉందనుకున్నాము, పోతా ఉంటే వస్తానే ఉంది. మేము అబ్బా కారులో వెళ్ళిపోయి ఉంటే బాగుండే, దగ్గర అనుకున్నాము. నేనైతే వీడియో తీస్తూ ఉన్నా, వీళ్ళందరూ ముందు వెళ్తూ ఉన్నారు వెనక సైడు. అక్కడ ఫారినర్స్ వెళ్తూ ఉంటారు కదా, మా అమ్మ అయితే వాళ్ళని చూసి గొప్ప, ఇంకా ఆ పక్కన ఒక ఆమె వెళ్తూ ఉంది. వీళ్ళందరం చూసి మా అమ్మ ఆశ్చర్యపడు, అమ్మ ఇటేంటమ్మా ఇలాగున్నారేంటమ్మా ఇలాగున్నా. మా అమ్మ అయితే అసలు పక్కా మేమన్నా కొంచెం చదువుకుంటా బయట తిరిగి ఓహో వీళ్ళు ఇలాగుంటారు అనే నాలెడ్జ్ ఉంటుంది. మా అమ్మకైతే పాపం అసలు ఏమీ తెలియదు. వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతుంది. ఆ ఫారినర్స్ డ్రెస్సు అవి చూసి, అబ్బా ఇదేందమ్మా చూడలేకపోతున్నానమ్మా, ఏందమ్మా ఇట్టున్నారా అంటుంది మా అమ్మ అయితే. అమ్మ అట్లాగే ఉంటారు, ఇప్పుడంతా కల్చర్ మారిపోయింది, ఫారినర్స్ అలాగే ఉంటారు అని చెప్పి మా అమ్మకు నచ్చ చెప్పుకుంటా మేము వస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అతను మా డ్రైవరు, నేను అక్కడ పార్క్ చేసుకుంటాను మీరు చూసేసుకోరా అండి అన్నారు. ఈ లోపల బోట్ వాళ్ళు వచ్చారనమాట. బోట్లో తీసుకెళ్తాము అని మేము అవన్నీ వద్దని చెప్పాము. ఇక్కడ ఊరికే చూసేసి నాకైతే టెన్షన్ వేసింది, నేను వీళ్ళకైతే చెప్పలేదు. కానీ ఇది మనం చూడకూడదేమో ఈ బీచ్, ఇక్కడ అంతా పెద్దోళ్ళే ఉండాలేమో, పెద్దోళ్ళు మనల్ని ఎవరన్నా చూస్తే పంపించేస్తారేమో. అస్సలు కంఫర్ట్ లేదు. ఉన్న కొంచెం సేపు కూడా కొంచెం కనీసం వీడియో తీయాలా అన్నట్టు టకటక 2-3 వీడియోలు తీసేసుకొని కామ్ అయిపోయామన్నమాట. ఏంటంటే ఎవ్వరు లేరు అసలు అంతా ఫారినర్సు. ఎవరో పెద్దోళ్ళు ఒక 3-4 ఉన్నారు. ఆ టెంట్లలో మసాజులు చేయించుకుంటున్నారు ఫారినర్స్ అంతా. అదేమంటాము మసాజులు చేస్తారు కదా, అవి చేయించుకుంటున్నారు ఆడ పడుకొని. అంటే డ్రెస్సులు కూడా వాళ్ళు సరిగా వేసుకోలేదన్నమాట. అంటే ఇంకా అవతల వాళ్ళు ఎవరన్నా చూడకూడదేమో, వీళ్ళు ప్రైవసీ కోసం ఈ బీచ్లో హోటల్ అమ్మిటే ఉంది కాబట్టి ఆ హోటల్లో వాళ్ళే ఆ బీచ్లో ఉండాలేమో, పంపించేస్తారేమో దేవుడా అని అయితే నేనైతే టెన్షన్ పడతా ఉన్నాను. మా వాళ్ళకి చెప్పలేదు కానీ కడుపులో మాత్రం నాకు ఆ టెన్షన్ అయితే ఉండింది. అయితే ఎవరు ఏం అనలేదు, చాలా బాగా అంతా చూసేసుకొని వచ్చాము. వచ్చినాక నాకు ఆనందం వేసింది, అమ్మ వచ్చేసాము అని. ఏడదాకా వచ్చిందిరా. ఇక్కడ ఈ అలలు వచ్చేటప్పుడు వెళ్ళిపోతాయి కదా, చిన్న రంధ్రాలుగా. ఏ బీచ్లో లేదండి గోవాలో. ఇప్పుడు మేము 4 బీచ్లు చూసాము, 4 బీచ్లో లేదు. ఈ బీచ్లో మాత్రం అలాగ బుడగలుగా వస్తుంది అలా వచ్చి వెళ్ళిపోయేటప్పుడు. అదేమంటే మా బాబు అంటా ఉన్నాడు, లోపల గవలు ఉంటాయి కదా చిన్నవి, ఆ గవలు ఉంటాయి పెదమ్మ, అందుకని చెప్పి అని అవన్నీ ఏరుకున్నారు పిల్లలు కూడా. అవన్నీ తెచ్చారు. మా పాప నా బ్యాగ్లోనే పెట్టింది, ఇవ్వలేదు, నా దగ్గరే ఉన్నాయి ఆ గవ్వలు కూడా.
అవన్నీ ఎంత గుర్తుగా తెచ్చుకున్నారు వాళ్ళు. అట్లాగా చాలా మెమరీస్ ఈసారి అయితే లోడ్ చేసుకున్నాం గోవాకి వెళ్ళినాక మాత్రం. అప్పుడప్పుడు మనసుకి బాధ వేసినప్పుడు కూడా ఈ వీడియోలు చూసుకుంటా ఉంటే అంత ఆనందం వేస్తూ ఉంది, ఉత్సాహం వస్తుందన్నమాట. కాకపోతే ఎండలకి ఉండలేక మేము వచ్చేసాం, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. అందులోనే ఖర్చు కూడా అండి చిన్న ఖర్చు కాదు అసలు. ఎక్కడికైనా అడుగు తీసి అడుగు వేస్తే ఫుల్ ఖర్చు. ఇంకా మరి మనలాంటి అంటే మా వరకు మేము చాలా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, అందులోనే మనం చూసుకొని ఖర్చు పెట్టుకునే వాళ్ళంతా ఇక్కడికి వెళ్ళలేము. కొంచెం డబ్బుండి జలసాగా ఖర్చు పెట్టుకునే వాళ్ళైతే బాగుంటుంది. మేము అనుకుంటున్నాం మా చెల్లెలు మేము మన వీడియోలన్నా పోయి మనకి యూట్యూబ్లన్నా డబ్బులు వస్తే ఇవన్నీ బాగా చూడన్నా చూద్దాము అనుకొని నవ్వుకునే వాళ్ళము. అది వీడియోలు కూడా సరిగా పోలేదు బాగా. సరే ఫోన్లేమో మెమరీ కోసం ఉంటుంది, మేమేం దీని మీద ఎక్కువ ఇది పెట్టుకొని వీడియోలు తీయలేదు. మన మెమరీస్ అన్నా అలాగ జాగ్రత్తగా ఉంటాయి. ఎప్పుడైనా ఫోన్లో చూసుకోవాలంటే వీడియోలో ఒక్కోసారి వెళ్ళిపోతాయి. ఛానల్లో ఉన్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పేసి లోడ్ చేసుకుంటా ఉన్నాము. భలే హ్యాపీ అయిపోయింది. అంటే మినిమము మనం ఒక మనిషి వెళ్ళాలా అంటే మాత్రము ఒక 15 ఏమి కొనుక్కోకుండా ఉంటే ఒక 15,000 సింపుల్గా చేసుకుంటే కూడా 15-20,000 లేని మాత్రం గోవాకి వెళ్ళి రాలేమనిపించింది నాకైతే. ఇంకా ఇంతకంటే లో కాస్ట్లో అక్కడ ఏమన్నా ఉన్నాయో ఏమో నాకైతే తెలీదు. నేను వెళ్ళాక ఇవన్నీ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకైతే అనిపించింది మినిమం ఒక 20,000 ఉంటే గోవా మొత్తం బాగా తిరిగేసి అది అవి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ షాపింగ్లు ఏమంటే అవన్నీ కొనేయాలా అలాంటివన్నీ అంటే మాత్రం అసలు చాలవు. అలాగ అనిపించింది నా వరకు, నాకు అలాగ అనిపించింది. మీకు ఎవరికన్నా ఇంకా లో కాస్ట్లో లో బడ్జెట్లో గోవా ట్రిప్ ఏదన్నా ప్లాన్ చేసుకున్నారా అనేది ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే మేము ఒక్కొక్క రోజులో 3-4 విజిట్ చేయాల్సి వచ్చింది. డైలీ ఒకటి అనుకోండి, పోను రాను కారు ఖర్చులు అక్కడ అకామిడేషన్కి వాటికే బోల్డ్ అవుతాయి. రోజుకి అలాగా చుట్టొస్తేనే మనకి ఆ మాత్రం ఖర్చు అయిందనమాట. ఇంకా ఆ బీచ్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంకొక బీచ్ ఉంది, దానికి వెళ్తూ ఉన్నాము. దానికి వెళ్ళే దారిలో అనమాట ఇవన్నీ హౌసెస్ అంతా. ఇది వచ్చేసి పలోలం బీచ్ అని, దానికి దగ్గరలోనే ఇవన్నీ హైవే మీద అనమాట. మనం మురుదేశ్వరు గోకర్ణ వెళ్ళే దారిలో ఈ 2 బీచ్లు ఉన్నాయి. సౌత్ గోవా ఇదంతా సౌత్ వస్తున్నాం. మొన్న మేము కాలంగట్టు, మిరామరు, చర్చి అవన్నీ నార్త్ గోవా, అది ఓల్డ్ గోవా అంటాం కదా, అటు వెళ్ళాము. ఇవి 2 వచ్చి సౌత్ గోవా. మేము ఇంకా మినిమం ఇంక 2 కవర్ చేయాలనుకున్నాము. బాగా బీచ్, కోలా బీచ్, ఇవి 2 చూడాలనుకున్నాము. ఈ ట్రిప్పులు అయితే చూడలేకపోయాము. నెక్స్ట్ ఎప్పుడన్నా వెళ్తే ముందు ఆ 2 బీచ్లు చూడాలా అని అయితే మనసులో ఉన్నది. వెళ్ళగలమో లేదో భగవంతుడు. మనం అనుకుంటే వెళ్ళలేవండి ఎక్కడికన్నా. అప్పటికప్పుడు సడన్గా అది కుదరాలి అంతే. వెళ్ళాలనుకుంటే ఎప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం. మేము లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం, మా చెల్లెలు వాళ్ళు మేము అందరము. లాస్ట్ ఇయర్ అయితే మాకు కుదరలే. ఈ ఇయర్ అనుకోకుండా కుదిరింది. అది మేము వెళ్ళేవాళ్ళము చెప్పాం కదా, మే 15 తర్వాత వెళ్ళుంటే చాలా బాగుండేది. అది అనుకోలేదు, అనుకోకుండా ముందే కుదిరిపోయింది. మా వారు అంటానే ఉన్నారు, ఇప్పుడంతా ఎండలు ఉంటాయి మీరు ఉండలేరు, మే 15 తర్వాత వెళ్ళండి అని. నేను వీడియో అయితే మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఇవి బిఫోర్ మే 15కి ముందే అనమాట. ఇవన్నీ మేము ఏప్రిల్ కాదులే, మేబీలోనే వెళ్ళామన్నమాట. మంచి ఎండల టైంలో వెళ్ళాము. ఇది పలోలం బీచ్ ఎంట్రన్స్ ఇలాగా ఉంటుంది. లోపలికి వెళ్తే దీంట్లో మేము అంతా బోట్ రైడింగ్ చేసాము. లోపల ఈ బీచ్లో లోపల ఇంకా హనీమూన్ బీచ్, బటర్ఫ్లై బీచ్, అలాంటివన్నీ మంకీ ఐలాండ్ అవేంటివి ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోనే. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కొంచెం అయినా మీకు కొంచెం ఉపయోగపడతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కామెంట్ చేయండి వీడియో ఎలాగుందని. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.